హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఎప్పుడూ మా అమ్మగారు చేసిచ్చే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే నూనెను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి ఒక ఇనుప మూకుడు తీసుకున్నానండి నూనె కాయడానికి. దాంతోపాటు దవనము, తర్వాత కరివేపాకు, సబ్జా గింజలు, కలోంజి, ఒక చిన్న బాటిల్ ఆముదము, ఒక పెద్ద బాటిల్లో కొబ్బరి నూనె, ఇంకో కాస్త కొంచెం మంచి నూనె కూడా కలుపుకుంటాం దీంట్లో. మీకు తయారు చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను కొబ్బరి నూనెని పారాచూట్ ఆయిల్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. మీ ఇష్టం మీరేది వాడుకున్నా అది మీ ఇష్టం. కొబ్బరి నూనెని మూకుడులో వేస్తున్నామండి. పూర్తిగా వేసుకోవాలి. ఇక్కడ మొత్తం అంతా ఒక బాటిల్ మొత్తం వేసేస్తున్నాం మూకుడులోకి. ఇది వేసిన తర్వాత చిన్న బాటిల్‌లో తీసుకోండి ఆముదం మొత్తం మనం వేసేస్తున్నాము. మొత్తం ఆముదం వేసేయాలి. రెండిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కాస్త మంచి నూనె, మహా అయితే ఒక చిన్న గ్లాస్ మీ కొలత బట్టి చిన్న గ్లాస్ అందాజు మీరు కాస్త మంచి నూనెను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ వంట చేస్తున్నారు. ఆ టైంలో ఇది తీసినాము వీడియో. అందుకే అమ్మ ఒక పక్క అన్నం వండుతూ ఇంకొక పక్క మాకు ఆయిల్ కాచిస్తుంది. అదే వీడియో ఓపెన్ చేసి చేస్తున్నాము. ఇవంతా 3 ఆయిల్స్‌ని మిక్స్ చేసాం కదండీ! మిక్స్ చేసిండే వాటిని మూకుడులో చిన్న మంట మీద కలుపుతూ వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ పొగలొచ్చే రకంగా మసలకూడదు. జస్ట్ వేడి కావాలి. ఆ వేడి ఎలా వచ్చిందనేది నేను కాసేపట్లో నేను మీకు చూపిస్తాను. ఇలాగే బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే 3 ఆయిల్స్ చాలా బాగా మిక్స్ అవుతుండాలి. చూడండి ఆయిల్ మసులుతోంది. అప్పుడు మనకు తెలుస్తుంది. ఆయిల్ కాస్త బురుగొస్తోంది అన్నప్పుడు దాంట్లోకి మనం మెంతులు గానీ, లేదా మనం తీసుకున్న కల్లంజి గానీ ఒక 2 గింజలు దాంట్లోకి వేస్తే అప్పుడే మీకు పొగొస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకోవాలి. కాస్త స్టవ్ ఆఫ్ చేశాక మనం తీసుకొని ఒక 2 స్పూన్ల మెంతాలు, ఒక 2 స్పూన్ల కలోంజి, తర్వాత 2 స్పూన్ల సబ్జా ఇత్తనాలు, మరి కరివేపాకు, దవనం ఇవంతా మిక్సింగ్‌గా తీసుకున్నాం గదండీ! ఆ మిక్సింగ్ మొత్తము వేసేసుకోవాలి. బట్ స్టవ్ ఆఫ్ చేసి ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేయకుండా ఆన్ చేసినప్పుడు వేసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం పొంగొచ్చేసి బయటకొచ్చేసి మీకు ఇబ్బందవుతుంది. దానికి స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని ఆ వేడి నూనెలోనే ఈ ఈ మొత్తం నేను చెప్పిన ఐటెమ్స్ అన్నీ వేసుకొనేసేసి చల్లారనివ్వాలి. చల్లారే వరకు ఏ దా మనం వేసినవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి దాని మొత్తం వాటి యొక్క ఇంగ్రీడియెంట్స్ అంతా దాంట్లో ఉండేలా మనం చూసుకోవాలి. ఆయిల్ మొత్తం చల్లబడే వరకు ఆ మూకుడులోనే ఉంచాలండి. ఎందుకంటే మనం ఇనుప మూకుడులో చేస్తున్నాం కాబట్టి అది కూడా ఆ ఇనుపుకు సంబంధించిన ఐరన్ కంటెంట్ కూడా దాంట్లో కలుస్తుంది. జుట్టు పెరుగుదలకు అది కూడా ఉపయోగపడుతుంది. చల్లారిన నూనెను ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాక్సెస్‌లో పెట్టుకోవద్దండి. ఈ రకంగా గాజు సీసాల్లో మనము నిల్వ చేసుకుంటే చాలా మంచిది. మనకు వచ్చినప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా తయారు చేసుకున్న ఆయిల్‌ని మనము మార్నింగ్ టైము చల్లటి టైంలో గానీ, లేదా ఎండ టైంలో గానీ, ఎండలోనూ పెట్టాలి. అదే విధంగా చల్లని గాలిలోనూ పెట్టడం మూలంగా మనకు దానికి కావాల్సినంత సంరక్షణ వస్తుంది. మనకు జుట్టు పెరుగుదలకు ఉపయోగం కూడా పడుతుంది. ఈ రకంగా తయారు చేసిన నూనెను మార్నింగ్ టైము, ఆఫ్టర్‌నూను కొంచెం ఎండలో గానీ, చల్లటి ప్రదేశాల్లో గానీ పెట్టి వాడుకోవడం మూలంగా జుట్టు పెరుగుదలకు కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇలా తయారు చేసుకొని మీ జుట్టు పెరుగుదలకు ఈ నూనె ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం.